హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం నాటుకోళ్ళు పెంచేటప్పుడు ఎలాంటి పుంజుల్ని పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా మనకు విలేజ్లలో దొరికేటటువంటి నాటుకోళ్ళు రెండు మూడు రకాలైనటువంటి బ్రీడింగ్స్ ఉంటాయి. కొన్ని చిన్న సైజు నాటుకోళ్ళు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు నాటుకోళ్ళు ఉంటాయి. అయితే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే ఎక్కువ రోజులు 7-8 నెలలైనా కానీ అది ఒకే సైజులో ఉండడం జరుగుతుంది అన్నమాట. అంటే దాని బాడీ స్ట్రక్చరు అంతే అన్నమాట. అది ఆ విధమైనటువంటి నాటుకోళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి మనం కొత్తగా పెంచే వాళ్ళు ఎలాంటి నాటుకోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకు విలేజ్లలో 1-2 సార్లు చూసి మరీ ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు మళ్ళీ పిల్లలు కూడా ఈ బ్రీడింగ్ అయిన తర్వాత పిల్లలు కూడా అలాంటి పుంజులే తయారవుతాయి. కాబట్టి చిన్న సైజు నాటుకోళ్ళతో క్రాసింగ్ చేయిస్తే చిన్న సైజు నాటుకోళ్ళే వస్తాయన్నమాట పిల్లలు. అందుకని మనము ఈ ఎంచుకునే ప్రక్రియలో భాగంగా పెద్ద సైజు ఉన్నటువంటి నాటుకోళ్ళే ఎంచుకోవాలి. నా దగ్గర అయితే చూడొచ్చు, ఒక్కొక్కటి 1.5 కేజీల పుంజులు అయితే ఉంటాయి. ఇది మీకు ఒకటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అది 5 monthsలో సుమారు 1 కేజీ వరకైతే పెరిగిందన్నమాట. అవన్నీ కూడా చెట్ల కింద అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒకసారి అక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తా. మనం ఎట్లా అంటే ఈ జుట్టు ఒక్కొక్క దానికి ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి జుట్టు ఒక్కొక్క పుంజుకు పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క పుంజుకు చిన్నగా ఉంటుంది. కాకపోతే బాడీ సైజు మాత్రము 2 రకాలుగా ఉంటుంది. జుట్టు పెద్దగా ఉన్నా కానీ బాడీ సైజు తక్కువగా ఉంటుంది ఒక్కొక్క పుంజుకు. ఒక్కొక్క పుంజుకేమో జుట్టు చిన్నగా ఉన్నా కానీ బాడీ అనేది ఎక్కువ పెద్ద సైజు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న పుంజు మీరు చూడొచ్చు. ఇది సుమారు 6-7 months పుంజు. ఇది ఈజీగా 1.5 కిలో అవుతుంది. ఎందుకంటే మనకు చూడొచ్చు ఒకసారి, దీని జుట్టు పెద్దగా ఉంది, అట్లాగే బాడీ కూడా బాగానే ఉంది. అక్కడ ఒక పుంజు చూడొచ్చు మీరు, దానికి జుట్టు తక్కువగా ఉన్నా కానీ బాడీ లావుగానే ఉంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ జుట్టును చూసి కానీ వీటి తోక భాగాన్ని చూసి కానీ సెలెక్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ మనం ముట్టగానే మనకి ఏర్పడిపోతుంది దీని బరువు అనేది. లావుగా ఉన్నట్టయితేనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క కోడికి ఈకలు, ఈ వెనకాల ఉండేటటువంటి ఈకలు పెద్దగా ఉండడం ద్వారా పుంజు పెద్దగా ఉందని అనిపిస్తుంటుంది. కాకపోతే అది వెయిట్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఏ పుంజులైతే ఎలాంటి రకాలైనటువంటి పుంజుల్ని సెలెక్ట్ చేసుకుంటామో అట్లాంటివే మనకు పిల్లలు వస్తాయి. కాబట్టి మొదటి మెట్టే సరైనదిగా ఉండాలి. నా దగ్గరనైతే ఆల్మోస్ట్ మనకు పుట్టినటువంటి ఈ పుంజులన్నీ కూడా మంచి పెద్ద సైజులోనే ఉంటాయి. మరి ఇక్కడ వీడియో చూడొచ్చు, ఇంకా 2-3 పుంజులు ఉన్నాయి మన దగ్గర, అవి కూడా పెద్ద సైజులోనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు విలేజ్లలో ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే తీసుకోండి. ఫామ్లోకి వెళ్ళి తీసుకున్నట్టయితే ఇవి సోనాలి కానీ ఇలాంటి రకాలైనటువంటి జాతి కోళ్ళు దొరుకుతాయి. కాబట్టి వాటికి డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీటితో పోలిస్తే అది కేజీ 500-400 చొప్పున అమ్ముతారు. కాబట్టి ఇది మనకు ఒక్క కోడి, ఇప్పుడు మీ ముందర చూపించినటువంటి కోడి కస్టమర్ మన దగ్గరికి వస్తే 1000 రూపాయల కన్నా కానీ తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. దానికి దీనికి తేడా ఇట్లా ఉంటుంది. అవి తొందరగా పెరుగుతాయి,
గుడ్లు ఎక్కువ పెడతాయి, కాకపోతే టేస్ట్ అనేది చేంజ్ ఉంటుంది అన్నమాట. చాలామందికి అది తినే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ నాటుకోడి కానీ ఈ ఆసిల్ కానీ సోనాలి కానీ ఇలాంటి రకరకాలైనటువంటి జాతి కోళ్ళు ఉన్నాయి కాబట్టి తినే వాళ్ళకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. అందుకని కాస్తంత లేట్ అయినా సరే మనం ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే పెంచుదాం. ఎందుకంటే మనకు రేటు విషయంలో తగ్గడం ఉండదు. ఎందుకంటే మనం పెట్టిన రేటుకే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ప్యూర్ నాటుకోళ్ళు మన దగ్గర దొరికితే కనుక మిక్స్డ్ పెంచితే మనకు ఎలాంటి లాభం ఉండదు. కేజీ 400-500 వెళ్తుంది. ఆ విధంగా మనకు లాస్ వస్తుంది. అది పెరగడానికి 5 months పడుతుంది. 5 months కోడి 400-500 అమ్మితే మనకు గిట్టుబాటు కాదు. సో ఇప్పుడు ఈ ప్యూర్ నాటుకోళ్ళు తీసుకుంటే అది కేజీ ఉన్నా కానీ 700-800 పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఇది పుంజుల గురించి ఎలాంటి రకాలైనటువంటి పుంజులు సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూసారు కదా. ఎప్పుడైనా సరే పెద్ద సైజు ఉన్నటువంటి పుంజులు తీసుకోండి. ఒక 1000 రూపాయలు 1200 పెట్టైనా సరే ఒక 5 పుంజులు కానీ 10 పుంజులు తీసుకుంటారా మీ ఇష్టం. స్టార్టింగ్లో పెద్ద సైజు ఉన్నటువంటి పుంజులు తీసుకుంటే మీకు కోళ్ళ వృద్ధి ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు పెద్ద సైజులోనే పుడతాయి అన్నమాట. ఆ విధంగా మనకు మంచి డిమాండ్ వస్తుంది వీటి ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.